ముగ్ధుల్ని చేసినది స్వరభాను. వీరికి లభించే కఠిన శిక్ష విష్ణునామం జపించే వారందరికీ గుణపాఠం కావాలి. ముక్కలు ముక్కలు చేయండి ఆ శిశువు శరీరాన్ని, ముక్కలు ముక్కలు చేయండి. దేవా కనికరించండి, నా బిడ్డకు తప్పకండి దేవా. అయ్యో అయ్యో అయ్యో. కమలనైనా ఆ దారుణం చూశారా స్వామి? ఆ రక్త పిపాసి ఎంత నీచానికి దిగజారాడు. అహంకారం అతడి బుద్ధిని భ్రష్టు పట్టిస్తున్నది. నిర్దయ అతనిలో విలయతాండవం చేస్తున్నది. చూశారా, హిరణ్యకశిపుడు ఆ చిన్నారి బాలుడిని హృదయ విదారకంగా ముక్కలు ముక్కలు చేశాడు. ఆ బాలుడు తమ పేరు కలిగి ఉండడం నేరమా? తమ పేరు పెట్టినంత మాత్రాన వధించడమేనా? నిస్సందేహంగా క్రూరత్వం మహాదేవి, నిస్సందేహంగా క్రూరత్వం. ఇది మానవపుత్రుని వధే కాదు, సభ్య సమాజం వధ. కాని మహాదేవి, ఒకటి గుర్తుంచుకో, జాగ్రత్తగా విను. క్రూరత్వం అనేది పతనానికి తొలిమెట్టు. ఇప్పుడు హిరణ్యకశిపుని పతనం కూడా ప్రారంభమైంది. ఏ ప్రకారంగా దీపపు కాంతి ఆరిపోయే ముందు ప్రజ్వరిల్లుతుందో అదే ప్రకారం క్రూరత్వం కూడా పతనానికి ముందు పడగ విప్పి నాట్యం చేస్తుంది. కాని పద్మనాభ, ఎలా జరుగుతుంది ఆ దుష్ట హిరణ్యకశిపుని నాశనం? అతడు నిర్మలత్వానికే తావు లేకుండా చేశాడు. హే మహాదేవి, ఎవడైతే హద్దుల మీద ప్రవర్తిస్తాడో వాడు అకృత్యాల బాటలో ఎంతవరకు వెళతాడో తెలుసుకోలేడు. నిర్దయ హద్దులు మీరితే అది కేవలం పతనానికే హేతు అవుతుంది. కానీ ఎప్పటికవుతుంది ఆ దుర్మార్గుడి పతనం? ఎలా జరుగుతుంది? మహాదేవి, హిరణ్యకశిపుని క్రూరత్వం అతని విరోధి పట్ల ద్వేషం నుండి జనించినది. అతడి అత్యాచారాలు, మానవుని పట్ల అతని విరోధం ఒకదానిని మరొకటి మించిపోతున్నాయి. ఆ రక్తపుటేరులు ఈ ధరిత్రి మీదనే కాదు, అతడి గృహంలోనూ స్రవించనున్నాయి. మహాదేవి, ఆ మూర్ఖుడికి తెలియడం లేదు తన మృత్యుద్వారాలు తన గృహంలోనే తెరుచుకుంటాయని. ఏ పుత్రుణ్ణైతే నాకు బద్ధశత్రువుగా తయారు చేయాలనుకుంటున్నాడో ఆ ప్రహ్లాదుడే అతని అహంకారాన్ని సర్వనాశనం చేస్తాడు. ఏ ప్రకారంగా సముద్రం తన గర్భంలోనే దాగి ఉన్న బడబాగ్నుల గురించి తెలుసుకోనలేకపోతుందో అదే ప్రకారంగా హిరణ్యకశిపుడు కూడా తెలుసుకోలేడు. తన నిరీశ్వరవాదాన్ని ప్రతిఘటించేవాడు తన రాజభవనంలోనే జన్మిస్తాడని. మహాదేవి, ఈ కథ అత్యంత రసవత్తరం. ఇందులోని ప్రతి అంశం ఆసక్తిదాయకం. కావున నీవు చింతించకు దేవి. ఏనాడైతే అత్యాచారాలు హద్దులు దాటుతాయో నిస్సందేహంగా అవి అంతమయ్యే రోజు వస్తుంది. అభినందనలు మహారాజా. దేవర్షి నారదుల వారి నుండి వర్తమానం వచ్చినది. మహారాణికి సుందరబాలుడు జన్మించాడట. తమకివే అభినందనలు దేవా. శుభ సమాచారమే, అతి శుభ సమాచారమే. శుభశకునం కూడా. ఇప్పుడే విష్ణు పేరు పెట్టుకున్న ఒక బాలును వధ జరిగినది. ఆ సమయంలోనే మీకు పుత్ర జననం కబురు రావడం. సత్యమే పలికావు స్వరభాను. శుభశకునమే, ఇది శుభశకునమే. దీని అర్థమేమిటంటే నా పుత్రుడు విష్ణుమూర్తికి నాకంటే బద్ధశత్రువు కాగలడు. కమలనైనా, అంధకారానికి వెలుగుల సందేశం అందించే సూర్యకిరణాల వంటి తమ ముఖార విందం శిశిరానంతరం వసంత ఋతువు ఆగమనమును సూచించే సుగంధ సమీరమును తలపించే తమ చిరుమందహాసం ఏదో ఆనందాన్ని సూచిస్తున్నవి. ఈ సృష్టిలో జరిగిన ఏదైనా సంఘటన తమ మనస్సును ప్రఫుల్లం చేసి ఉంటుంది. అవును మహాదేవి, అవును. నాలో కనిపించే ఏ సంకేతమైనా నీవు తెలుసుకోలేనిది కాదు కదా. దేవి, ఒక సుందరమైన అపూర్వమైన సంఘటన జరిగినది. ఏ బాలకుని రక్షణ కోసం నీవు చింతించావో ఆ బాలకుడు ఒక నవశకాన్ని ఆవిష్కరించనున్నాడు. ఇప్పుడే జన్మించాడు. లీలావతి మాత అయినది. నాకెంతో సంతోషంగా ఉన్నది. నా కోరిక లీలావతి పుత్రుడు అత్యంత భాగ్యశాలి కావాలని. భాగ్యశాలి కాగలడు మహాదేవి, అత్యంత భాగ్యశాలి కాగలడు.
ఏ ప్రకారంగా ధ్రువుడు తన నిశ్చయంతో చరిత్ర సృష్టించాడో అదే ప్రకారంగా ఈ బాలకుడు తన దృఢ విశ్వాసంతో చరిత్ర సృష్టిస్తాడు. అతడు జన్మిస్తూనే దేవర్షి నారదుని వంటి మహా మార్గదర్శకుని ఒడిచేరాడు. తన నేత్రాలు తెరుస్తూనే తన మార్గాన్ని దర్శించాడు, లక్ష్యాన్ని గ్రహించాడు. త్రిలోకనాథ, ఈ బాలుని జననం హర్షదాయకమే, కాని నాకు ఏదో ఆందోళనగా ఉన్నది. ఆందోళన ఎందులకు మహాదేవి? అతడి జననము ఒక రాక్షస ప్రవృత్తి గలవాని ఇంట సంభవించినది. ఆ అసురుడు వాస్తవాన్ని తెలుసుకుని ఈ చిన్నారి బాలుణ్ణి పీడించకుండా ఉంటాడా? అంతటి శక్తిశాలి పుత్రుడైన ఈ బాలకుడు ఎదుర్కొని నిలవగలడా? అక్కడే వాని దృఢ విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది మహాదేవి. నావికుని సాహసం శాంతంగా ప్రవహించే నదీ మార్గ ప్రయాణంలో తెలియదు. అదెప్పుడు తెలుస్తుందో తెలుసా? నావికుడు కల్లోల సాగరంలో తన నౌకను సురక్షితంగా దాటించగలిగినప్పుడే. ఒకరి క్షమాగుణం శాంతియుత వాతావరణంలో ఎన్నడూ బయటపడదు. అదెప్పుడు తెలుస్తుందంటే అశాంతియుత పరిస్థితులను ఎదుర్కొని వాటిని అధిగమించినప్పుడే. అదే ప్రకారంగా ఈ బాలకుడి దృఢ విశ్వాసం తేటతెల్లమయ్యేది మహాశక్తులను, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని నిలిచినప్పుడే. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీలావతి పుత్రుడు అన్ని పరీక్షలలో సఫలం కావాలని. ఇప్పుడు నీ ఆశీస్సులు లభించాయి గదా, ఇక అతడి విశ్వాసం దృఢపడినట్లే. ఆయుష్మాన్ భవ పుత్ర. నీ మాత గర్భంలో నా వద్ద ఏమి నేర్చుకున్నావో, విన్నావో జ్ఞాపకమున్నదా లేదా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. చాలు పుత్ర, చాలు. నాకిప్పుడు తృప్తిగా ఉన్నది. నీవు నా పూర్తి పాఠమునే కంఠస్థం చేశావు. గుర్తుంచుకో పుత్ర, నేను భగవంతుని పట్ల విశ్వాస ధ్యాన మార్గములను చూపించాను. ఈ విశ్వాసము సృష్టిలోకెల్లా మహనీయ శక్తి. ఎవరైతే భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారు పర్వతాన్ని ఢీకొన్నా తమ వశమవుతుంది. సముద్రంలో చిక్కిన సముద్రం శాంతమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలం వేటిపై దృష్టి సారించినా అవి వశమైపోతాయి. సృష్టిలో ప్రతిదీ వారి వశమైపోతుంది. కఠినత్వాన్ని సరళం, అసంభవాన్ని సంభవం చేయడం అవలీలగా సాధ్యమవుతుంది. పుత్ర, ఈ మార్గాన్నే అనుసరించాలి సుమా. ఇదిగో దేవి, ఈ శిశువును మాత వద్దకు తీసుకుని వెళ్ళు. నారాయణ నారాయణ. దేవర్షి, నా కర్తవ్యం పూర్తయినది. నన్ను విష్ణులోకానికి వెళ్ళడానికి అనుమతించండి. నేను తమకు సర్వదా కృతజ్ఞుడను దేవి. తమరు వచ్చి నాకు సహాయం చేయకుండా ఉంటే నేనేమీ చేయగలిగేవాడిని కాదు. తమకు శతకోటి ధన్యవాదాలు. నారాయణ నారాయణ. ప్రణామం మహర్షి. ప్రణామం. దేవర్షి, నాకు తెలిసినది నాకు పుత్రుడు జన్మించినాడని. చూడాలని ఆశగా ఉన్నది. ఎలా ఉన్నాడు నా పుత్రుడు?
స్వయంగా తమరే చూడండి. దయచేయండి, పదండి.